చేయనని చెప్తున్నాడు, చేస్తానని చెప్తున్నాడు, అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు. ఈ రెండింటి మధ్యన ఉన్న తేడా అదే. వద్దు అని ఏ ఒక్కళ్ళు అంటలేదు, ఇంకా ఎక్కువ కావాలంటారా, సరిపోతుందంటారా. ఇప్పుడు జగన్ ఎన్నుకున్నారనుకోండి, ఈ ఏదైతే ఎక్స్ట్రా అంటే నాశనం అయిపోతుంది రాష్ట్రం అనే పదానికి బ్రేక్ వేసినట్టు. అంటే తెలుగుదేశం చెప్పి చైతన్యపరిచిన తెలుగుదేశానికే రివర్స్ అయినట్టు. ఎందుకని ఇట్లా చేస్తే నాశనం అయిపోతుందని చెప్పి చివరిలో యూటర్న్ తీసుకుని వీళ్ళు అంతకంటే ఎక్కువ ప్రకటించారు. కాబట్టి అది ఎదురు తిరిగినట్టు. అదే చంద్రబాబు గెలిచారు అనుకోండి, జనాలు అభివృద్ధి తొక్క తోలు ఇవన్నీ కాదు మాట్లాడుకునేది, సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేది ఉపన్యాసానికి లైక్ హోదా అనేటువంటి జనంలోకి వెళ్తుంది. టీడీపీ విషయానికి వస్తే ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదంటే వీళ్ళు వదిలిన సూపర్ 6 అనే ఒక బాణం, ఈ రెండింటి మీదే బలంగా ఒక బలమైన గెలుపు డిసైడ్ అయి ఉంటుంది అనేది వాళ్ళ మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాస్ట్ విషయంలో ఒక కలిసి వచ్చిన అస్త్రంగా వాళ్ళ అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అందులో చాలా పర్ఫెక్ట్ గా సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో ఒక అయోమయాన్ని క్రియేట్ చేశారు, నో డౌట్. అందులో దానికి కారణం ఏంటంటే జగన్ టీంకు ఉన్నటువంటి లేదా జగన్కే ఉన్నదేమో ప్రచార దురద, బొమ్మ కనబడాలి ప్రతి దాని మీద అనేటువంటి చంద్రబాబుకే ఉంటుంది. కానీ మరీ చివరికి ఆ సర్వే రాళ్ల మీద కూడా జగన్ పేరును జగన్ బొమ్మలు కావాలన్నటువంటి ఒక పిచ్చ ఫీలింగ్ జనంలో ఒక అసహ్యాన్ని సృష్టించింది. ఆడేవుడు మా సొత్తుని మీద నాళ్ళ బొమ్మలు ఏంటి అనేటువంటి కోపం వచ్చింది. అది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా కోపం వచ్చింది. పట్టా పుస్తకాల మీద జగన్ బొమ్మ అన్నటువంటిది చాలా చికాకు తెప్పించింది. దాన్ని అలా ప్రొజెక్ట్ చేయడం కాకుండా దాన్ని ఆస్తులు లాగేసుకుంటాడన్న రూట్లో అబద్ధ ప్రచారం చేయడంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాడారు వీళ్ళు. పట్టా పుస్తకం వేరు, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ వేరు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కొన్నాడు, తర్వాత అతని పేరేంటి బాలకృష్ణ కొన్నాడని చూపించారు కాగితం. అందులో ఎక్కడన్నా జగన్ బొమ్మ ఉందా? లేదు. కానీ జనాలకి ఏమని వెళ్ళిపోయింది ఈ సంకేతం, కొనుక్కోనోడికి కూడా ఏదైనా మన కాగితాల మీద ఆడి బొమ్మ ఎత్తున్నారట కదరా అనేటువంటి. అంటే నిజం కంటే కూడా అబద్ధం చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తమిళనాడు ఎలక్షన్స్లో జయలలిత 2G కుంభకోణం అనేది ఏంటంటే వాస్తవ రూపంలో జరగల. అప్పట్లో 2G అంటే ఏం లేదు, మన సెల్ ఫోన్లకు సంబంధించి